హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు స్టూడియో. బిగ్ బాస్ వాళ్ళ నుంచి సెకండ్ ప్రోమో వచ్చింది. సో ప్రోమో చూస్తూ మాట్లాడదాం. నిన్న కంప్లైంట్స్ రాయమన్నప్పుడు నీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలుసుకోవాలని ఉంది. దానికి క్లారిటీ చేస్తాను. చెప్పను తేజ క్లారిటీ అడిగితే మన పృథ్వీ సింపుల్ గా చెప్పను. నువ్వే కదా, నీకు దమ్ము లేదు నాకు దమ్ము లేదు, నాకు దమ్ముంది. అందుకే మంచి ఫన్ గానే ఉన్నట్టుంది. మీకు దమ్ము లేదు మాకు దమ్ము లేదు అని, కానీ ఎపిసోడ్ చూసే వరకు మనం జడ్జ్ చేయలేం. చెప్పా ఓకే, ఈ హౌస్ లో నేను విన్నర్ అవ్వకూడదు అని చూస్తున్న వ్యక్తి నెక్స్ట్ నువ్వే. ప్రేరణ విష్ణు నామినేట్ చేస్తూ ఈ హౌస్ లో ఉన్న విన్నర్ కాకూడదు అనేలా స్టేట్మెంట్ వదులుతుంది. ప్రతి ఒక్కరు నేను అది గెలవాలి, అది నాకు నీలో అంత కనిపించదు. ఇది ఏమన్నా గేమ్స్ వస్తే విష్ణు కొంచెం లేజీగా ఉంటుంది కదా, సో దాని గురించి ప్రేరణ నామినేట్ చేస్తూ నువ్వు ఈ ఆటలో గెలవడానికి రాలేదు, ఏదో వచ్చావు అన్నట్టు వచ్చావు, కానీ మెయిన్ గా గెలవడానికి అయితే రాలేదు అన్నట్టు చెప్తుంది. దానికి విష్ణు ఏం చెప్తుందో చూద్దాం. విల్ పవర్, యూనివర్స్ తెలిసిందే కదా విష్ణు గురించి. ఇక్కడ మనకి డబ్బు కంటే మన ప్రాణం కంటే కూడా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, పృథ్వీ వచ్చి గౌతమ్ నామినేట్ చేసినట్టున్నాడు. సో డబ్బు కంటే ప్రాణం కంటే రెస్పెక్టే చాలా ఎక్కువ. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు గౌతమ్. తెలుగు చాలా బాగా వచ్చు తనకి. సో మంచి మంచి పదాలు వాడతాడు, మంచి మంచి సినిమా డైలాగులు అంతా వాడతాడు. నువ్వు తెలిసి చేసినవా నువ్వు తెలియక చేసినవా నీలో అది ఉంది. ఏది ఈగో తెలిసి చేసినవా తెలియక చేసినవా నీలో అది ఉంది, ఏది? అహంకారం ఉంది, ఇద్దరిలో ఉంటుంది. ఈగో అహంకారం ఉంది అని చెప్తున్నాడు. సో దానికి మన పృథ్వీ కౌంటర్ అందరిలో ఉంటుంది. ప్రేరణ మన గౌతమ్కి చెప్తుంది, నేను మాట్లాడేది విను విను అని. సో గౌతమ్ కౌంటర్ గా మీరు ఏది చెప్పినా వినాలా మేడం, నమస్తే పెట్టాలా మేడం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఒక మాట ద్వారా ఒక యాక్షన్ ద్వారా ఎదుటి వాళ్ళని రెచ్చగొడుతున్నారు. ఓకే, తేజ విష్ణు నామినేట్ చేస్తూ ఒక మాట ద్వారా మీరు ఎదుటి వాళ్ళని రెచ్చగొడుతున్నారు అన్నట్టు చెప్తున్నారు. దానికి విష్ణు ఇది నా గేమ్ ప్లాన్, ఇది నా గేమ్ అంటుంది. మన ప్రేరణ ఏదో చెప్తుంటే గౌతమ్ బేబీ తల్లి అమ్మ అంటున్నాడు. దానికి ప్రేరణ హర్ట్ అయ్యి బేబీ ఎవరు నీకు, బేబీ ఎవరు అంటుంది. సో బేబీ అంటే జస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అంతే, నువ్వు బాబు అని ఎలా అంటావు, నేను బేబీ అని అలానే అంట అని మన గౌతమ్ దానికి కౌంటర్ ఇచ్చాడు. సో చూద్దాం, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది ఎపిసోడ్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా డైలీ వ్లాగ్స్ చేసేదానికి ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.